తాను నెమ్మదిగా నుండున తండు మంచి భక్తిని మించుగలైన తండు తన తమ్ములందరితో ఇతవు బోధించు మన్నించువాడు పూజితుండై వినయ విధయుడై ఎంచలేని చంపుగాచువాడు అట్టే శ్రీరామచంద్రుని నట్టగలిచి పంపి ఏరేది లేని బ్రతకగలను కైగా ఎల్లప్పుడూ నువ్వు ఆ యొక్క శ్రీరామచంద్రులకు గోరుముద్దలు తినిపించి ఏలుబట్టి నడిపించిన గారు కదా నీవు అలాంటి శ్రీరాముని నువ్వు ఇట్టి వరము గోరుటకు నీకు నోరెటుల వాడను కైక ప్రాణేశ్వర ఆర్కకుల మందు జన్మించినట్టి మీరు ఆరిక కులమందు జన్మించినట్టి మీరు అన్నవాక్యము తప్పువారౌదుడెట్లు భరతునకు రాజంబు బాగుగాను గట్టి రాములను బంపుమయ్య అరణ్యమునకు రాజవర్య ఓహో ప్రాణేశ్వర ఇంకోటి నీతో ఎక్కువ వలసకు నాకు వీలు లేదు ఇచ్చలవా లేదా నీవే తెలుసు కైక ఇంత ఘోరమైన పలుకుతుంటివి నా చెవులకు అత ఘోరమైన భావం గుచ్చుకున్నట్టు ఆయన మా రాఘవ రామచంద్ర మా రాఘవ మా రామ నాయన గారు నీకు ఇదే వందనం నీవు ఈ భూమి పైన పడి ఉన్న కారణమేమో నాకు తెలియజేయి చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల పాల చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల పాల చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల పాల చిన్ని కుమారా ఎన్నో విధముల పాల చిన్ని కుమారా నీ పినతల్లి అయిన కైకాదేవి ఎన్నో అనరాని మాటలు అని నా యొక్క దగ్గర కోరిక తీర్చుకునేగలరు నేను ఏమి చెప్తున్నాను కుమారా నీకు నాయన గారు ఏమి కార్యమో నాతో ఎరగించుము తండ్రి 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 ఏమి కార్యమో నాతో మనము తొందరేల కలిగి ఉండెను తండ్రి మనము తొందరేల కలిగి ఉండెను తండ్రి కలిగి ఉండెను తండ్రి కలిగి ఉండెను తండ్రి నాయన గారు నీవు ఇంత చింతపడుతుంటివి ఏమిటి కారణం నాకు తెలియజేయి Bye.
యొక్క కైక వరములు కోరి నిన్ను అడవికి పంపమని కోరాను కాక. ఓహో నాయన గారు, భరతునకు పట్టాభిషేకము చేయమని కోరాను మరి. ఓహో నాయన గారు, ఇంటి మాటకై ఇంకా చింతాయేలను తండ్రి, ఇంటి మాటకై ఇంకా చింతాయేలను తండ్రి, ఇంటి మాటకై చింతాయేలను తండ్రి, ఇంటి మాటకై చింతాయేలను తండ్రి, ఇంటి మాటకై అంత వేలవానికి ఇప్పుడు పట్టణంబు కట్టుమయ్యా, అంత వేలవానికి ఇప్పుడు పట్టణంబు కట్టుమయ్యా, పట్టణంబు కట్టుమయ్యా, పట్టణంబు కట్టుమయ్యా. మహానాయన గారు, ఈ చిన్న కార్యములకు నువ్వు చింతపడుచుంటివా? నీవు భర్తనకు పట్టాభిషేకం కావించుము. కుమారక నిన్ను అడవికి పంపిణీ మందుల బాల, నిన్ను అడవికి పంపిణీ మందుల బాల, నిన్ను అడవికి పంపే మందుల బాల, నిన్ను అడవికి పంపిణీ మందుల బాల, నిన్ను అడవికి పంపే కుమారా, నేను నిన్ను అటవికి పంపి నేను ఎలా బ్రతుకుతాను తల్లి కుమారక. నాయన గారు, పితృవాక్యమోద పాపియతామేలను తండ్రి, పితృవాక్యమోద పాపియమావేలను తండ్రి, పితృవాక్యమోద పాపియమావేలను తండ్రి, పితృవాక్యమోద పాపియమావేలను తండ్రి, పితృవాక్యమోద నాయన గారు, నేను నీ మాట తీయక నేను వనవాసము వెళ్ళివాడను కదా, నీకు ఎందుకు ఈ ఫికర్ చెందుడా? నీవు ధరణియందునా కైక పురమునందున బాల, ధరణియందున బాల, ధరణియందున కైక పురమునందున బాల, ధరణియందున కైక. కుమారక, నేను ఎలాగో నిన్ను అడవికి పంపించేవాడు. నాయన గారు, నీవు చింతపడకము, నేను వనవాసం వెళ్ళిపోవాలను. కుమారా, నాయన గారు, నేను ఎలా వస్తున్నాను? నీకు ఇదే వందనము. చల్లగా వద్దు కుమారా. ఓ రామచంద్ర, నీ తండ్రి వరములిచ్చని జనురాను నాకు రామ, తండ్రి వరములిచ్చని జనురాను నాకు రామ, తండ్రి వరములిచ్చని జనురాను నాకు రామ, తండ్రి వరములిచ్చని జనురాను నాకు రామ,
ఓహో శ్రీరామచంద్ర, నీ తల్లి నాకు 2 వరములు వసాంగను. ఏమనగా నీ సహోదరునికి భర్తనికి పట్నం కట్టమని నిన్ను అరణ్యములకు పంపని కోరుకుంది. అప్పుడు మీ తల్లి మునుపటి వరములు కోరి ఉండగా ఇచ్చాను. ఓహో తల్లి, ఇంత మాటకై నీవు చింత ఏలనెందెరావు, ఇంత మాటకై నీవు సంతోషముతోడ నేను జనించు రణములకు, సంతోషముతోడ నేను జనించు రణములకు, అంతము చెల్లించుకొను వైద్యులకు రాజ్యమిచ్చి ఇంత మాటకై. ఓహో తల్లి, ఈ మాటకే నువ్వు చింతపడుతుంటివా? నీవు భర్తను ఒక రాజ్యం ఇచ్చి నీవు తండ్రే కాదు, నీవు అన్నా నేను వనవాసము ఎల్లువాడను. దీని చింత చేయాల తల్లి నీకు. సరియే చిత్తం తల్లి, నన్ను దీవించి నేను వెళ్ళేదాన్ని. నీవు అయోధ్య క్షేమ వార్తలు నాకు భర్తనకు విన్నవించు. అన్నయ్య రామచంద్రమూర్తి, లక్ష్మణ, నేను ఈ క్షణం నుండి నిన్ను విడనాడకు ఉన్నవాడను. కావున నేను విడిచి నేను ఉండలేను అన్నయ్య. ఇన్ని దిశంబుల నుండి నీతో సంచరించిన వాడను. నా మనోభావము నీకు తెలియకండి. నేను నిన్ను విడిచి ఒక క్షణంతో ఉండలేను. నేను కూడా వనవాసములకు నీతో వచ్చేది కాదనగా. సరే లక్ష్మణ, అటుననే. సీత, చెప్పు ప్రాణేశ్వర. ఎక్కడికి ప్రయాణంగా ఉన్నారు స్వామి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సఖి సీత, ప్రాణేశ్వర, నేను తండ్రి మాటకు నేను వనవాసము కోరుచున్నవాడను. నేను వచ్చేంత వరకు నీవు ఇచ్చటనే సుఖంగా ఉన్నాను. నేను ఉండలేను స్వామి. మిమ్మల్ని విడిచి నేను ఎలా ఉండు స్వామి? నీడను విడిచిపెట్టి ఉండగలమా? ప్రాణవల్లవ పనతిని విడసి, ప్రాణవల్లవ పనతిని విడసి, ఏలబోయెదవు కాల ప్రయాణం, ఏలబోయెదవు కాల ప్రయాణం, జాతిగా నిన్నెడబాసియుండను, అతిని విడుచుట న్యాయము కాదు, జాతిగా నిన్నెడబాసియుండను, మానవల్లవ పనతిని విడసి, ఏలబోయెదవు కాల ప్రయాణం. ఆహా ప్రాణేశ్వర, జానకి, నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళదవు స్వామి? అది కాకుండా అగ్ని సాక్షిగా మిమ్మల్ని పెళ్ళాడుకున్నాము. మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేను స్వామి. నేను కూడా మీ వెనువెంటర వచ్చేదగాక. ఆ జానకి, సీతాదేవి అరణ్య మార్గము
వెళుతానని శ్రీరామచంద్రుడు పలికిన నీ యొక్క నీడ నిన్ను ఎలా విడిచిపెట్టి ఉండదో నేను కూడా నీలాగే తోడైన కష్టమైన నీ తోడే వచ్చానని ఎన్ని మరువారు చెప్పిన వినకై ఉన్నా శ్రీరాజా రామచంద్ర మహారాజుకి ఆహా జానకి, ప్రాణేశ్వరా, నాతోటి వచ్చినా నీవు అతి కష్టములు పడతావు కదా. అయినా మంచిదే స్వామి, నేను మీ వెంబడే వచ్చేదా నీవు అతి సుఖముగా ఇక్కడనే ఉండు. ఉండలేను స్వామి, నేను ఇక్కడ ఉండలేను. ఆహా జానకి, ప్రాణేశ్వరా, పూలపై పాదములు మోపి నడిచేటి నీవు నడికాల నంబున నడుచుటెట్లు నిండు వెన్నెలలోన నీ వెన్నెలోనా ఎండ వేడికి సాయించుటెట్లు చిలుక పలుకులు వీని నులుపు చెందుడని సింహారటులని మోయుండుటెట్లు ఎదురున్న నన్ను చూచి ముందు తీతిల్లు నీవు ఒంటిగా విపద మందు యుండుటెట్లు అత్తమామల గూడి అని కడి భక్తి కలిగి వారి కృపకారములు చేయవలయు పనతి నీవు రామచంద్ర మహారాజ్కి జానకి, ప్రాణేశ్వరా, మా ఎమ్మడి వచ్చినా గాని ఆ వరణ్యాసంలో నువ్వు ఎట్లా ఉండగలవు? అత్త మామలతోటి నీవు అతి సుఖంగా ఇచ్చటనే ఉండుము. నేను ఉండా స్వామి, నేను కూడా మీతోనే వస్తా. ఆహా జానకి, ప్రాణేశ్వరా, ఆ వనంతరంలో సింహములు గగ్గరిల్లా గాని నువ్వు భయపడుతుంటివి కదా. అదే కాక నువ్వు ఈ ఎండ వేడికి నువ్వు ఎలా తట్టుకోగలవు? అదే కాక నీ పాదములు పూలపై నడిచేదానివి కదా, నీవు ఆ రాళ్ళల్లా నువ్వు ఎలా నడగలవు? స్వామి జానకి, తెలిపెద వినము, పతి భక్తియే దైవం అని బతికిన దానను నేను మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను స్వామి. అనయంబు రామచంద్రయంసు చడలతో వియోగము చేత నిలువదాలా కూర్చోనినప్పుడు పనుకోనినప్పుడు నీవు స్మరణకు వచ్చుట నిలువదాలా మిత్రులాడగ నీదు మేలు వార్తలు తెల్ప. ప్రాణేశ్వర, మిత్రులాడగ నీదు మేలు వార్తలు తెల్ప, భ్రమలు వార్తలు తెల్ప బతుక జాలా. ప్రాణేశ్వర, అదియే కాకుండా నీ తల్లి నీ కాయి నిరతము నేర్చుచు స్థిరించుతూనే బతుక జాలా. అదియే కాకుండా సచ్చినా బతికినా సకుని కన్నెదుటయే. ప్రాణేశ్వర, వింటున్నావా? జానకి, సచ్చినా బతికినా సకుని కన్నెదుటయే ఉండవలనని ఎల్లవారు ఆశపడుదురుగా. రామారణ్యమునకు నే వచ్చెదను ఆహా ప్రాణేశ్వర, ఎటులైనా నేను మీ వెన్నెంబడే వచ్చేదను. అది కాకుండా నీ తోటి మిత్రులు వచ్చి నీ జ్ఞాపకం చేసినా గాని అది విని నేను ఎలా సాయించును? నీ తల్లి నీ కొరకై ఏడ్చిన అది విని ఆమె నేను ఎలా తాళను కాక నేను నీ వెనువెంటనే వచ్చేదా ప్రాణేశ్వర. నీవేవని నమ్మి ఉన్నాను.
నేను ఇక్కడ ఉండజాలను ప్రాణేశ్వర, నేను కూడా మీతో వచ్చేదగా. సరే జానకి అడుగు. సరే వెళ్ళుగా. మేము వరాన్యాసం మేము వెళుతున్న వారము. జానకి లక్ష్మణతో మేము ముగ్గురం వెళుతున్న వారం. ఓహో కుమారక, తల్లి నీ యొక్క భూషణములో సహోదరులు లేనందున సత్యరాజ్యము పాలించమని బోధించుము తల్లి. అటులనే కానీ ఈ యొక్క భూషణములు తీసి కట్టిపెట్టి ఈ యొక్క నారవస్త్రములు మీరు ధరించుకొని వెళ్ళిపోండి. సరే తల్లి అట్లనే. దేవచ్చేయంగా పట్టుకున్న వాడు ఏమి సేవక ఏమంటున్నావు? ఏమంటలేను. ఇది మందికి పాయింట్ ఇస్తుంది ఇడు అన్న. కావున మమ్మల్ని దీవించి పంపండి. నన్ను చూసిన రీతిగా నా సహోదరుని భర్తున్నాయినా చూడండి తల్లులారా. అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చెద తల్లులారా. అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చల కయ్యాలారా, అయోధ్యాపురవాసులారా. నేను పోయి వచ్చెద నయ్యాలారా. అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చల కయ్యాలారా, అయోధ్యాపురవాసులారా. అలకండి జనులారా యాజ్ఞాసంబాబుని. అలకండి జనులారా యాజ్ఞాసంబాబుని. వనెవరి తరము కాదు ఇది పుట్టుక కొరకై. అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చల కయ్యాలారా, అయోధ్యాపురవాసులారా. సౌమిత్రియు నేను సఖియాతో ముగ్గురము. నేను సత్యాతో ముగ్గురము. సఖియాతో ముగ్గురము. సత్యాతో ముగ్గురము. వదనాలు ఎండునే వనవాసమునకాయి. అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చల కయ్యాలారా, అయోధ్యాపురవాసులారా. అన్నలార తమ్ములారా అయోధ్యావాసులారా. అందరార తమ్ములారా అయోధ్యావాసులారా. చూసినటులా నా తమ్ముడిని చూడండి. నన్ను చూసి నటులా నా తమ్ముడిని చూడండి. నా మీద దయలుంచి నన్ను మరచిపోకండి. అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చల కయ్యాలారా, అయోధ్యాపురవాసులారా. ఇరుకలార వంశలార తిరిగి పావురములారా. ఇరుకలార వంశలార సిద్ధి పావురములారా. ఇరుకలార వంశలార తిరిగి పావురములారా. ఇరుకలార వంశలార సిద్ధి పావురములారా. ఎనలేని ప్రేమతోని పెంచుకుంటి మిమ్ముల. అయోధ్యాపురవాసులారా, నేను పోయి వచ్చల కయ్యాలారా, అయోధ్యాపురవాసులారా. ఓహో తల్లులారా తల్లులారా, నేను మా తండ్రి అయిన కైకదేవికి ఇచ్చిన మాట ప్రకారంగా 14 సంవత్సరములు నేను వనవాసం పోతున్నాను. నన్ను ఏ మాదిరిగా చూసిండో నా సోదరునైన భర్తుని అదే మాదిరిగా చూడండి తల్లులారా. ఇప్పుడు
రామలక్ష్మణుడు సీతాదేవి వనవాసము పోవుచుండగా ఆ లక్ష్మణుని భార్య ఊర్మిళాదేవి భర్తకెదురు వచ్చి భర్త పాదము మొక్కి ఏమన్నది, నాదా ప్రాణేశ్వర, మీ అన్నయ్య అయిన శ్రీరామచంద్రుడు మీ యొక్క వదిన సీతాదేవి వనవాసం పోవుచున్నారు. కావున వారికి కాపలగా 14 సంవత్సరములు నీవు అన్నం తినకూడదు, నీళ్లు తాగకూడదు, నిద్రపోకూడదు. వారికి కాపల ఆమడ పెట్టున ఏ రాక్షసులు రాకుండా నీవు కావలుండవలను. పోంగా ఆమడ పెట్టు ముందుండి వాళ్ళను కంటికి రెప్పవల కాపాడవలను. ఇంటికి రాంగా 14 సంవత్సరముల తరువాత ఇంటికి రాంగా ఆమడ పెట్టు వెనుక రావలేదు. ఇదే నీవు వచ్చదనక నీవు అంతకు నేను అన్నము తినేదను, నీళ్లు తాగేదను, నిద్రపోయేదనని చెప్పి భర్త పాదమును పొక్కి బంగారు కలశములతోటి నీళ్లు చల్లి ఆ భర్తను సాగనంపాది. అప్పుడు ఆ శ్రీరాముల వారి వెనువెంట లక్ష్మణుడు పోవుచున్నాడు. అదిగాక మనము ప్రతిరోజు నిద్ర లేచే సమయము శ్రీరామ సీత లక్ష్మణ సహిత నడవి జనియే అనిన మాటను దప్పకను గదా నలరాజు, అనిన మాటను దప్పకను గదా నలరాజు, వనిత నడవిలో విడచి వలనుడాయే. అనిన మాటను దప్పకను గదా పంచ పాండవులకే వనవాస ప్రాప్తమాయే. అనిన మాటను దప్పకను గదా హరిచంద్ర భార్య నమ్మియు వీర బహుని గొలిచే. ఆడి తప్పకనున్న వారందరికి కష్టమని పిలుచునయ్యి కలియుగమున. గురుని గలుగొల్ల గురుతూరి పురమునులా ధరణు నారాయణ స్వామి దాసుడల్లా. శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో పోతాడు వనవాసం. అయితే ఒకటి చిన్న రహస్యం, భరతునికి పట్టాభిషేకం జరిగితే కైకకు సంతోషం, అంతే కదా. రాముడు పోకుంటుంది అడవికి, కొడుకు బాగుంటే అయిపోతుంది కదా. ఎట్లా జరగాలి రామాయణ కాదు ఆ మహతలి చేయబట్టి. మనకు ఎట్లా దొరకాలి ఈ గాథ అంతా లోక కళ్యాణార్థానికై చేసి పెట్టింది అది. వనవాసము పోయిన తదుపరి అయోధ్య లోపల దశరథ మహారాజు గారు దశరథ మహారాజు గారు ఇచ్చిన సమయమున అడవికి పోతుంటుంది. పడవే బాటి దివాలక నీవు ఆనంద
దానికి అభ్యంతరం లేకపోయాను. కొడుక రాఘవ రామచంద్ర, ఆ యొక్క కుమార అని చెప్పి వచ్చిందివా నాయన? తల్లి తల్లి కైకదేవి చెప్పింది. ఏంటి రాజ్యం అంతా చిన్నబోతుంది. తల్లి ఎన్నడూ లేని విధముగా మన అయోధ్య నగరం అంతా గట్టిగా చిన్నబోయి ఉన్నది కదా, దీనికి కారణం ఏమి? కుమారక 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 నీకు రాజ్యం కావాలని నీకు రాజ్యం కావాలని కోరుకుంటుని. అలాగే అలాగే శ్రీరామపేటకు శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు వనవాసం పొందని వనవాసం బొమ్మని సాగించే కోరుకున్నాను. నీ తండ్రిచే కోరుకున్నాను. కావున కావున పట్టం కట్టలేదు. ఇప్పుడు నీకు రాజపట్టాభిషేకము కట్టెదను. తల్లి కైకదేవి, ఎన్నడైనా నేను నాకు రాజ్యం పట్టాభిషేకం గాంచమని నువ్వు ఇట్లా అడిగితేనా? కుమారక, నీవు చిన్ననాడు అమ్మ నాకు పాలేవమని అడిగావా? అమ్మ నాకు ఆటలు పాటలు నేర్పమని అడిగావా? నీ యొక్క మేలు కోరుతుంది. నాకు తెలియదా? నా కుమారుడు రాజు అయితే నేను రాజమాతను అవునని ఆశతో నేను కోరుకుంటుంది కదా కుమారక. దుర్మార్గురాల, నువ్వు ఈ యొక్క దానిని దుర్చదను కాక, కానీ తల్లిని దూషించకూడదని ధర్మశాస్త్రం చెప్తున్నాయి. నేను ఇప్పుడే మా అన్నయ్య శ్రీరాముని గాడకు వెళ్ళదు. శ్రీరామచంద్రుని జాడల్లో పోవుచున్నావు. నీ అన్నయ్య రాజభూషణాలు తీసి నారవస్త్రమును ధరించినాడు. నీ అన్న మాదిరిగా నీవు వెళ్ళుము స్వామి. ఆహా. మా అన్నయ్య జాడలకు నేను ఇప్పుడు వెళ్ళదు. ఏటికి నాకి ప్రభుత్వము మాయన్నలే, ఏటికి నాకి ప్రభుత్వము మాయన్నలే, ఏటికి రాజభోగము మాయన్నలే, ఏటికి రాజభోగము మాయన్నలే, ఏటికి పడికి నాకి తెల్ల చెట్లతో నక్క, పడికి నాకి తెల్ల చెట్లతో నక్క, మాయన్నలు చోటకనే పోయదను, ఏటికి నాకి ప్రభుత్వము మాయన్నలే. రాముడన తల్లిదండ్రి రాముడన భారదాస, రాముడ సర్వంబు నాకు రాముడ ధైర్యంబు నాకు, రాముడ తల్లిదండ్రి నాకు రాముడ రాముని పథకముల సేవ రాముల గలు చేయువాడ, ఏటికి నాకి ప్రభుత్వము మాయన్నలే. సుందరమై వెలసినట్టు ఈ మధుర బాధ, మందిరముల నిలసినట్టు ఈ మధుర బాధ, మందిరముల నిలసినట్టు ఈ మధుర బాధ. మౌని ప్రియ సఖీ ఇంద్రనీలవర్ణు, మౌని ప్రియ సఖీ ఇంద్రనీలవర్ణు, మందరాజు నిండైన వారాములు లేరబోదు, ఏటికి నాకి ప్రభుత్వము మాయన్నలే, ఏటికి నాకి ప్రభుత్వము మాయన్నలే, ఏటికి రాజ్యభోగము మాయన్నలే. అన్నయ్య రాఘవ రామచంద్ర, నువ్వు లేని చోట ఈ జనులు నిగూడ లేని విధమే. అయినా నేను ఈ ఊరాని ఎట్లా ఉందును? నేను కూడా నీకోసం అనే ఈ వనవాసం వచ్చుచున్నవాడను అన్నయ్య. శ్రీరామ పరిపాలకుడెందుకు
లెక్క కూడా తెలుస్తలేదు కదా అన్నయ్య. నేను కూడా నీ వద్దకే ఇప్పుడు వచ్చుకున్నవాడన్న. నాయన జాడింకా దొరికలు నాకు రాజవారములే నాయన్న శ్రీరామ నా పాలి దైవమ నాయన్న శ్రీరామ నా పాలి దైవమ నాయన్న దయలేక నన్నిలా దయచితివా నాయన్న దయలేక నన్నిలా దయచితివా నాకేలా ఈ రాజా సుమనేలా నాకేలా ఈ రాజా సుమనేలా ఆయా కాని పాద పలనా దేయుడు ఆయా కాని పాద పలనా దేయుడు లేని చోట నేను లేని చోట నేను అన్నయ్య రామచంద్ర. అదిగో ఆ గంగా నది ఒడ్డుకు శ్రీరాముడు సీత లక్ష్మణుడు ఎప్పుడు ఉన్నారో గంగా నది ఒడ్డుకు భరతుడు చేరి అన్నయ్యను చూసి ఏమనుచున్నాడు. భర్త, అన్నయ్య మన ఊరు ప్రజలందరూ మన తల్లిదండ్రులందరూ క్షేమంగానే ఉన్నారా? అన్నయ్య ఊరు జనులందరూ క్షేమంగానే ఉన్నవారలే. కానీ కానీ మన నాయన గారు గట్టించు నీవు అయోధ్య విడిచి ఈ అనవాసం వచ్చిన నుండి రామ రామ అని పిలుచుచు మన నాయన గారు గతించను కదా. ఆహా నాయన గారు, ఆహా నన్ను కన్న తండ్రి నన్ను విడచిపోతివా, నిన్ను విడచి నేనెట్ల తాలుదు నాయన గారు. ఆహా తండ్రి, నిన్ను విడిచి నేను ఎట్లా తాలుదును. ఆహా నాయన గారు. అన్నయ్య రామచంద్ర, భర్త, నువ్వు ఇక్కడ అనవాసం విడిచి మనం అందరం కలిసి మనం అయోధ్యపురం వెళ్దాం పదం. ఓహో భర్త, తండ్రి మాట నేను జీవదాటి వచ్చువాడను కాదు. నేను 14 సంవత్సరాల తదుపరి నేను అయోధ్యకు వచ్చువాడను. అంతవరదాక నేను అయోధ్యకు రాజాలను. అన్నయ్య రాఘవ రామచంద్ర, భర్త, నేను 14 సంవత్సరములు ఇక్కడ నీ వంతు నేను వనవాసం చేసేదను. నువ్వు అక్కడ వెళ్ళి అయోధ్య నగరమును పరిపాలించు. ఆహా భర్త, అది కాని పని. తండ్రి నాకు చెప్పింది కదా, ఆ వనవాసం నేను నెరవేర్చదాను. నీవు పోయి ఆ అయోధ్యని పరిపాలించు, సత్యారాజ్యం పరిపాలించు. 14 సంవత్సరాల తదుపరి నేను వచ్చువాడను. అన్నయ్య రామచంద్ర, 14 సంవత్సరాలైనా నీవు అడవి ఇడిసి అయోధ్య నగరం రాని ఎడలా ఈ భరతుడు ఆ అగ్నికే గురి అయ్యేది. ఆహా భర్త, నేను ఇదిగో నా ఆహా భర్త, అన్నయ్య నేను ఒక ఉపాయం చెప్పేదాన్ని వినుము. ఇదిగో నా పాదకలు తీసుకుపోయి ఆ నంది గ్రామంలో పెట్టి నీవు ఆ సత్యారాజ్యం పాలించును. నేను వచ్చేంత వరకు. సరే సరే అన్నయ్య, 14 సంవత్సరాలు రానిచో 14 సంవత్సరములైనా రానిచో అదే అగ్నిలో నేను గురయ్యాడు. ఆహా సహోదర భర్త, నేను తప్పకుండా వచ్చువాడను. సరే నేను ఈ యొక్క పాదరక్షణ తీసుకుని వెళ్ళాను. దొరికాను నేటికి దొరికాను నేటికి దొరికాను రామాని దర్శనము రాఘవాని దర్శనము దొరికాను నేటికి దొరికాను నేటికి దొరికాను రామాని దర్శనము రాఘవాని దర్శనము
విజయపురి పట్నం లోపల ఆ యొక్క భరతుడు పట్ట పాదుకలు అన్నయ్య, నేను ఇప్పుడే నువ్వు చెప్పిన విధముగా ఈ యొక్క పాదరక్షలు తీసుకొచ్చి ఈ సింహాసనం మీద పెట్టి ఈ రాజ్యమును నేను ఇప్పుడు పరిపాలించదు. చిన్నోళ్ళు తమ్ముడు పెద్దలు అన్నారు. ఇప్పుడు ఇన్ని రోజుల బట్టి శ్రీరాముడు రాజని చెప్పి దశరథ మహారాజు గారు రాజని ఉన్నాము. కావున ఇప్పుడు భరతుడు అయోధ్య నగరం పరిపాలన చేస్తున్నాడు. భరత రాజేంద్రునికి 14 సంవత్సరముల వెనుక భరత రాజేంద్రునికి పట్టాభిషేక సందర్భముగా కష్టం తెచ్చింది. ఇప్పుడే సేతు గోమయ్యా విఘ్నరాజా నీకు శరణు. ఇప్పుడే సేతు గోమయ్యా విఘ్నరాజా నీకు శరణు. వేగ వేగ గోమయ్యా ఏకాదంతా ఏలుమయ్యా. వేగ వేగ గోమయ్యా ఏకాదంతా ఏలుమయ్యా. లోకాలెల్లా నీవే కాదా ఏకాదంతా ఏలుమయ్యా. శుద్ధ చౌతి భక్తి మీరా గొలిచెదాము భద్రపాద. శుద్ధ చౌతి భక్తి మీరా గొలిచెదాము భద్రపాద. నాగవాసులైన మీకు నమ్మి బ్రోకు నిలువవలయు. నాగవాసులైన మీకు నమ్మి బ్రోకు నిలువవలయు. నాగవాసులైన మీకు రాజా మహారాజ నిర్మల్ రాజా వెంకట రమణయనుచు రాజా మహారాజా
తల్లి విను శారదాంబాని పాదములకు మరువక పూజలు చేతులు ఎల్లప్పుడు మది నా తరమైనంత వరకు నమ్మితి మదిలో జై శ్రీ భారత మాతాకి కరుణించవే శారదాంబ నీకు శరణు చేసెద జగదాంబ కరుణించవే శారదాంబ నీకు శరణు చేసెద శారదాంబ కరుణించవే జగదాంబ నీకు శరణు చేసెద జగదాంబ కరుణించవే శారదాంబ నీకు శరణు చేసెద శారదాంబ
దర్శనం అపుటల్ మాన్యత గాంచన క్రతువు యొక్క పాపంబుల ధరించే సామాన్యులకిట్టి భాగ్యం బెందులకై లభించదొక నన్ను గని అన్నిగా దలిశాక దయామతి నన్ను బ్రోమయ్య గాది నందన మౌనివరా, నీ యొక్క దర్శన భాగ్యం బుసే నేను చేసిన పాపములన్నీ హరించుకుపోయాను కదా.